ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసిన వైకాపా అధినేత జగన్ గురువారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో జగన్ అనుచరులు వ్యక్తిగత భద్రతా సిబ్బంది చేసిన హడావిడిపై తెలుగుదేశం నేతలు విమర్శలు గుప్పించారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించారని, వాహనాల సైరన్, హారన్లు మోగిస్తూ భక్తుల్ని భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. పాదాల మండపం వద్ద కొబ్బరికాయ కొట్టి జగన్ నడక ప్రారంభించినప్పటి నుంచి ఆయన అభిమానులు జై జగన్ నినాదాలతో హోరెత్తించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతతకు భంగం వాటిల్లిందన్నారు. తిరుపతి పవిత్రతను మంటగలిపే విధంగా ఆయన గాని ఆయన పార్టీ నాయకులు గాని ఇంత దారుణంగా గతంలో ఎప్పుడు గాని ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేదు. 4 మాడ వీధుల్లో కూడా అక్కడ ప్రదర్శించే విధంగా కూడా హారన్లు కొట్టుకుంటా వెహికల్స్ అన్ని కూడా 4 వీలర్స్ అన్ని కూడా యాత్రికుల్ని భయభ్రాంతులు చేసే విధంగా ప్రవర్తించారంటే వీళ్ళని ఏమనాలో అర్థం కావడం లేదు. ఈ గుళ్ళో కూడా 30 నిమిషాల వరకు ఎందుకున్నారు వాళ్ళు? అక్కడ కూడా అలదిరి సృష్టించే విధంగా కూడా వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళ కార్యకర్తలనే కొట్టే పరిస్థితి వచ్చిందంటే